ఆ ఉచిత పథకాల మూలనే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. మొదలు ఉచిత పథకాలు ఎత్తితే గవర్నమెంట్ కానీ జనం కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంక్షేమం చేయడం కోసమే ముందుకు వచ్చినాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫ్రీ స్కీమ్స్. ఫ్రీ స్కీమ్స్ వల్ల డెవలప్మెంట్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఫ్రీ స్కీమ్స్ ఏంటి? మన గవర్నమెంట్ చాలా ఫ్రీ స్కీమ్స్ ఇస్తుంది కదా. లైక్ లేడీస్కి ఫ్రీ బస్ ఫెసిలిటీ, కాపు నేస్తం, పెద్దవాళ్ళకి పెన్షన్, ఫ్రీ గ్యాస్, ఒకటనే కాదు చాలా ఇస్తున్నాయి. ఇవన్నీ లైఫ్ ఫ్రీగా సాగిపోవటానికే కదా. పూర్ పీపుల్స్కి, పేదవాళ్ళకి ఇవ్వటంలో తప్పులేదు. కానీ ఈ ఫ్రీ పథకాలు మన కంట్రీ డెవలప్ అవ్వకోకుండా బ్యాడ్ కూడా చేస్తున్నాయి. అవి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి డెవలప్ అవ్వకుండా అనేది ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ని చులకనగా చూడకండి. పెద్ద ఛానల్కి ఏమాత్రం తగ్గుకోకుండా ఉండే వీడియోని అందిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. అసలు ఈ ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ ఉంటే జనాల్ని వర్క్ చేయకోకుండా మోటివేట్ చేస్తున్నాయి బ్యాడ్ వేలు. ఇప్పుడు ఫ్రీగా ఫుడ్ లేదా మనీ వచ్చాయనుకోండి, చాలా మంది ఇంకా కష్టపడుకోకుండా వాటి మీదే ఆధారపడతారు కదా. ఇది నేను లైవ్ లో చూసిన వాస్తవం. చూసిన తర్వాతే మాట్లాడుతున్నా. రిపోర్ట్స్ ప్రకారం రీసెంట్ గా చాలా మంది ఫ్రీ స్కీమ్స్ వల్ల వర్క్ కూడా వెళ్ళట్లేదంట. ఇది మన తెలుగు స్టేట్స్ లోనే కాదు, ప్రతి స్టేట్ లోనూ ఇలానే ఉంది. ఇంకా చెప్పాలంటే మన స్టేట్స్ కన్నా బయట స్టేట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాయి. ఇలా చేయటం వల్ల ఎకానమీ డెవలప్మెంట్ చాలా పెద్దగా ఇంపాక్ట్ అవుతుంది. రీసెంట్ గా మనం చాలా వీడియోస్ లో పక్కన వాళ్ళు మాట్లాడుకుంటే చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఎక్కువ పథకాలు ఇస్తుంది, ఆ గవర్నమెంట్ ఎక్కువ పథకాలు ఇస్తుంది అని జనాలు అంటున్నారు. ఇప్పుడు జనాలు ఎలా మారారంటే పథకాలు ఇస్తేనే ఓట్లు వేస్తాం అన్నట్లు చేస్తున్నారు. పథకాలు ఇవ్వాలి, తప్పులేదు. ఎలాంటివంటే ఫ్రీ రేషన్, అవి కూడా పూర్ పీపుల్ కి మాత్రమే. అందరూ తీసుకుంటున్నారు కదా ఈ ఫ్రీ రేషన్. ఆ స్టోర్ రైస్ చాలా మంది అమ్మేస్తున్నారు, అవునా కాదా? నిజం చెప్పండి, వీటి వల్ల గవర్నమెంట్ కి ఎంత మనీ లాసో చెప్పండి. ఇలా చేయటం వల్లే కదా మన గవర్నమెంట్ వర్కర్స్ కి సరిగ్గా టైం కి శాలరీ వేయలేకపోతున్నారు. కొన్ని స్టేట్స్ లో అయితే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి 3 months గా శాలరీసే వేయట్లేదంట. ఇప్పుడు పంజాబ్ స్టేట్ నే చూసుకోండి, ఆ స్టేట్ రెవెన్యూలో 20% ఈ ఫ్రీ స్కీమ్స్ మీదే పెట్టేస్తున్నారు. దీని వల్ల ఆ స్టేట్ అప్పులు మరింత పెరిగాయి. రీసెంట్ టైమ్స్ ఏవైనా డెవలప్ చేయడానికి, బిల్డింగ్స్ కట్టడానికి కూడా డబ్బులు కూడా ఉండట్లేదంట. అంతెందుకు, మన తెలుగు స్టేట్స్ లోనే చూడండి, ఆ గవర్నమెంట్ ఎక్కువ అప్పులు తెచ్చింది, ఈ గవర్నమెంట్ ఎక్కువ అప్పులు తెచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. అసలు అప్పులు తెచ్చింది ఓకే, అసలు ఎందుకు తేవాల్సి వచ్చింది అని ఆలోచించట్లేదు ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఫ్రీ స్కీమ్స్, వీటి వల్లే గవర్నమెంట్ ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. దీనికి ప్రైమరీ ఎగ్జాంపుల్ కర్ణాటక స్టేట్. ఎలక్షన్స్ లో ఎన్నో ఫ్రీ పథకాలు ఇస్తామని పవర్ లోకి వచ్చారు. అవి ఇస్తున్నారా లేదా అని పక్కన పెడితే అసలు వేరే ప్రాజెక్ట్స్ చేయడానికి డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. అలాగే పంజాబ్ అండ్ హర్యానా స్టేట్స్ లో ఫార్మర్స్ కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అలా ఇచ్చినందుకు విచ్చలవిడిగా ఫ్రీ వాటర్ ని యూజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా దారుణంగా పడిపోయాయి. మన తెలుగు స్టేట్స్ లో పక్కా హౌసెస్ అనే స్కీమ్ ఉంది కదా, అది చాలా మంచి విషయం. అని ఎవరెవరు అప్లై చేస్తున్నారండి? ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు, అయినా వాళ్ళు కూడా అప్లై చేశారు. వాళ్ళకు కూడా ఇల్లు వచ్చింది. నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి ఒక 20 members వరకు వచ్చింది. ఇంకా ఎంతమందికి వచ్చి ఉంటుందో ఆలోచించండి. దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడికి రాలేదు. అన్ని నెగిటివ్ వేసేనా, పాజిటివ్ వేస్ ఏమీ లేవా అంటే చాలా ఉన్నాయి. ఫ్రీ స్కీమ్స్ వల్ల చాలా మంది పూర్ పీపుల్ వాళ్ళ జీవితాలని గడిపేస్తున్నారు. ఫ్రీ హెల్త్ కేర్, దీని వల్ల చాలా కోట్ల మంది జనాలు బాగుపడుతున్నారు. ఫ్రీ టాయిలెట్స్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఇలా చాలా ఎన్నో ఉన్నాయి యూజ్ అయ్యేవాళ్ళు. మిడ్ డే మీల్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల ఎంతో మంది పిల్లలు స్కూల్ కి వెళ్లి చదువుకుంటున్నారు. ఎడ్యుకేషన్ కూడా బాగుపడుతుంది. అది మన కంట్రీకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫ్రీ రేషన్, ఫ్రీ స్కూల్, ఫ్రీ హెల్త్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీనే ఉంది. ఢిల్లీలో 200 units వరకు ఫ్రీ కరెంట్. ఈ ఫ్రీ కరెంట్ వల్ల గవర్నమెంట్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. అక్కడ ఇస్తామని కమిట్ అయ్యారు, ఇవ్వటం తప్పదు. ఇంకా దాని వల్ల చాలా ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఆగిపోయాయి. రీసెంట్ గా ఫ్రీ మనీ ఫర్ ఉమెన్ అంటూ కర్ణాటక స్టేట్ లో ఫ్రీ స్కీమ్స్ వచ్చాయి. అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ మనీ. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఎంత మనీ కావాలి ప్రతి అమ్మాయికి ఇచ్చుకుంటా పోతే? చేస్తే అప్పులు ఎంతలా పెరిగిపోతాయి. మనం కూడా శ్రీలంక, పాకిస్తాన్లా మారిపోతాం ఇలా అప్పులు ఇచ్చుకుంటూ పోతే. తమిళనాడులో ఫ్రీ ల్యాప్టాప్స్ అనే స్కీమ్ వచ్చింది, చాలా మందికి ఇచ్చారు కూడా. చాలా మంది అయితే ఆ ల్యాప్టాప్స్ ని అమ్మి ఆ వచ్చిన మనీని వాడుకున్నారు. దీనివల్ల ఎవరికి నష్టం? గవర్నమెంట్కే కదా. పూర్ పీపుల్ కి వెళ్తే ప్రాబ్లం లేదు. రాజస్థాన్ లో అయితే ఫ్రీ మొబైల్స్ ఫర్ ఉమెన్ అనే స్కీమ్ తెచ్చారు. దీనివల్ల 1200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది అక్కడ పెద్ద ఇష్యూగా మారింది. ఆ మనీ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తే బాగుండేదని ఆ స్టేట్ ప్రజలే అనుకుంటున్నారు. ఇలా ఒక స్టేట్ ని చూసి ఇంకో స్టేట్స్ మీద కూడా ప్రెజర్స్ పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఫ్రీ కరెంట్ అన్నాక అది చూసి రాజస్థాన్ స్టేట్ కూడా ఫ్రీ కరెంట్ అని అనౌన్స్ చేసి ఈ స్కీమ్స్ ఇవ్వటంలో తప్పలేదు. కానీ వీటి వల్ల ఎంత మనీ లాస్ గవర్నమెంట్ కి.
మీరే ఆలోచించండి. ఇలా ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ పోతూ ఉన్నాయి కదా, మనలాంటి సాధారణమైన జనాల మీద జిఎస్టీ లాంటి ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి వస్తువు ఎంత రేట్స్ పెరుగుతున్నాయో తెలుసు కదా. ఇలా ఇచ్చే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. పెట్రోల్ విషయమే చూడండి, మనకి 110 అలా ఉంది కదా లీటర్, వచ్చేదేమో 50 రూపీస్కే వస్తుంది. కానీ ట్యాక్సుల వల్ల ఇంత ప్రైస్ 110 దాకా వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మన దగ్గర పెట్రోల్ కొంటున్న నేపాల్ మాత్రం 70 రూపీస్కే ఇస్తుంది అక్కడ పెట్రోల్. ఇంకా తక్కువకే అనుకోండి. పథకాల కింద ఒక 20,000 వస్తుంటే డైలీ మనం ఒక లీటర్కే ఒక 60 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మనకే కదా లాస్. ఇయర్లీ వైజ్ చూసుకుంటే ఏపీ స్టేట్స్ లో ఫ్రీ ఆటోస్ ఇచ్చారు ఉమెన్స్ కి. అసలు ఇప్పుడు ఎక్కడైనా చూసారా? అంతే, ఎక్కడ లేనివి ఇచ్చి మనీ అంతా వేస్ట్ చేస్తుంది గవర్నమెంట్ కి తప్పదు, ఎవరు ఓట్ చేయరు కదా ఫ్రీ స్కీమ్స్ కి ఇవ్వకపోతే. అందుకని సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం ఆలోచించాలి? మనం స్టేట్స్ అప్పుల్లో పడుకోకుండా, కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే స్టేట్ రెవెన్యూలో 1% మాత్రమే ఫ్రీ స్కీమ్స్ కి ఇవ్వండి అంటున్నారు. లేదా ఎలక్షన్ కమిషనే ఈ బాధ్యతలు తీసుకోవాలి. అసలు ఇన్ని ఫ్రీ స్కీమ్స్ ఎలా ఇస్తావని, ఎందుకు ఈ ఫ్రీ స్కీమ్స్ అని అడగాలి. తర్వాత అవి అమలు చేశారా లేదా అని కూడా వాళ్లే చెక్ చేయాలి. ఎవరైనా వచ్చి స్టేట్ ని డెవలప్ చేస్తాను, ఫ్రీ స్కీమ్స్ ఇవ్వను అంటే ఎవరైనా ఓట్ చేస్తారా చెప్పండి? వెయ్యం. అలా మారింది మన మైండ్ సెట్. ఫ్రీ పథకాలు ఇవ్వటంలో తప్పులేదు, అవి కొన్నిటి వరకు మాత్రమే ఉండాలి. లైక్ ఫ్రీ రేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ లాగా చాలు. ఎందుకండి మిగతావి చెప్పండి, మనల్ని మనం డెవలప్ అవ్వకోకుండా చేయటానికి. ఫ్రీ కరెంట్ ఇచ్చే ముందు సోలార్ ప్యానెల్స్ మీద సబ్సిడీ ఇచ్చి ఫార్మర్స్కి ఇస్తే ఎంత లాభం చెప్పండి? ఆల్రెడీ ఈ స్కీమ్ ఉంది, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఇవన్నీ నిజమా కదా? దయచేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఆగండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. కంక్లూజన్ ఏమిటనుకుంటున్నారా? ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల మంచి ఉంది, చెడు ఉంది. ప్రజలకు ఏం కావాలో అంతవరకు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ ఇచ్చి మళ్ళీ రేట్స్ పెంచి మనమే నష్టపోతున్నాం. మనలో మార్పు వస్తే ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్లో కూడా మార్పు వస్తుంది. నేను ఎన్నో వీడియోస్ చేశా వేరే కంట్రీస్ ఎలా డెవలప్ అయ్యాయని. వీటిలో నాకు కనపడింది వాళ్ళు ఫ్రీ హెల్త్, ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తున్నారు. అప్పుడే కదా గవర్నమెంట్ దగ్గర బోల్డ్ అంత మనీ మిగులుతుంది. అప్పుడు ఏమన్నా కట్టాలన్నా లైక్ హాస్పిటల్స్, స్కూల్స్ వాళ్ళు ఈజీగా కట్టగలుగుతారు. మనీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర. డెవలప్ అవటం పక్కన పెడితే మన స్టేట్స్ అసలు డెవలప్ అవ్వు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే కదా మనకి జాబ్స్ వస్తాయి, ఫ్యూచర్ బాగుంటుంది. ఆ ఉచిత పథకాల మూలనే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. మమ్మల్ని ఉచిత పథకాలు ఎత్తితే గవర్నమెంట్ కానీ జనం కానీ బ్రహ్మాండంగా ఉంటారు. పట్టాడు పనికి అలవాటు పడతారు. ఉచితం రాగానే సెలకెత్తున్నారో చూసుకుంటున్నారో, కార్డులు ఎవరు పోవాలి, ఎవరుంటే మన పథకాలు వస్తున్నాయి, పట్టాడు చూస్తుంది. మధ్య తరగతి కూడా చూస్తుంది. అది ఉచితం అనేది అసలు గవర్నమెంట్ అనేది ఎత్తేస్తే పట్టాడు ప్రశాంతంగా పోతాడు. పట్టాడు సోమర్థనం లేకుండా పనికి వెళ్తారు. అది ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సంక్షేమం చేయడం కోసమే ముందుకు వచ్చినాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలకి ఏది మంచి జరుగుతుందో దానికి అనుగుణంగా రాజకీయాలు పక్కన పెట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రజలకు ఏం కావాలి? ఇప్పుడు నాణ్యమైన విద్య, ఓకే, ఉచిత వైద్యం, తర్వాత ఏంటి నా క్వాలిటీ ఫుడ్, ఇవన్నీ మనకి ప్రజలకు కంపల్సరీ కావాల్సిన విషయాలు అనమాట. దీనిలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉంది? అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయినా ఉండొచ్చు, వైఎస్ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినా ఉండొచ్చు, జనసేన పార్టీ అయినా ఉండొచ్చు, బీజేపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే ప్రజలకు ఇవి కావాలి కాబట్టి ఫస్ట్ వీటిలో ఫోకస్ చేయాలి. వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అందరి అభిప్రాయాలు తెలియాలి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.